అశాస్త్రీయంగా విభజించబడిన రాష్ట్రాన్ని మొక్కవోని దీక్షతో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా నవ్యాంధ్రలో సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా విద్యకు పెద్దపీట వేయటం చంద్రబాబుకే దక్కిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒక నిత్య కృషి వలుడు, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అనేక సమస్యలకు ఎదురొడ్డి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి. రాజకీయ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలున్నా కూడా లెక్క చేయకుండా కష్టమే పెట్టుబడిగా ప్రజల సహకారమే ఆశీస్సులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎన్ని కష్టాలకు వచ్చినా ఈ రోజున అడ్డంగా మరి చట్ట విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా విభజన జరిగినటువంటి రాష్ట్రానికి ఎవరి సహకారం లేకపోయినా ముందుకు సాగడానికి ప్రజలందరూ మీతో అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. దాదాపు 17,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలైతే ఒక రాజధాని నగరం లేకుండా, ఒక అసెంబ్లీ భవనం లేకుండా, ఒక సెక్రటేరియట్ లేకుండా, చివరికి ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేకపోతే బస్సులో నుంచి మన రాష్ట్రం యొక్క పరిపాలన మొదలుపెట్టిన వేళ మనకి తిలక్ గేయం ఒకటి గుర్తొస్తుంది. ఇళ్ళేమో దూరం, దారంతా చీకటి, అసలే గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, అయినా గుండె నిండా ఆత్మస్థైర్యం. ఏదైతే ఆ గేయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం యొక్క పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా మార్చాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, పిల్లలకి మోరల్స్ వాల్యూస్తో కూడిన ఒక ఎడ్యుకేషన్ అందించాలి, క్వాలిటీతో కూడిన విద్య. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కావాలనే లక్ష్యంతో అంత లోటు ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్కి బడ్జెట్లో 15% 23,209 కోట్ల రూపాయల అక్షరాల ఎడ్యుకేషన్ కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది.